ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత పాలనలో అవకతవకలకు పాల్పడిన వారు బెంబేలెత్తిపోతున్నారు. వైసీపీ హయాంలో పలు శాఖల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ హయాంలో అవినీతి అక్రమాలు, భూ కబ్జాల వ్యవహారంపై దృష్టి సారించింది. ఫలితంగా ఒక్కొక్కరి అవినీతి బండారం వెలుగులోకి వస్తోంది. సీఎం చంద్రబాబు నాటి అరాచకాలపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తున్నారు. విచారణ ప్రక్రియ వేగంగా జరుగుతుండటంతో ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారోనన్న ఆందోళన వైసీపీ నేతలు, వారికి సహకరించిన అధికారుల్లో వ్యక్తమవుతోంది. వైసీపీ హయాంలో కొన్ని పనులు గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోయాయి. ప్రభుత్వం మారగానే ఎక్కడ తమ గుట్టు బయటపడుతుందో అని వైసీపీ నేతలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ దహనం చేశారు. అధికారుల సపోర్ట్ ఉంటేనే ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫైల్స్ దహనం చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మదనపల్లి ఫైల్స్ దహనం ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. మదనపల్లె ఫైళ్ల దహనం కేసుపై సీరియస్ గా దృష్టి సారించింది కూటమి ప్రభుత్వం. ఈ కేసులో అనుమానం ఉన్నవారిని విచారణ చేయాలని అధికారులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డిని సిఐడి పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అంతేకాదు, ఫైళ్ల దహనం ఘటనలో మొత్తం 9 మందిపై సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మదనపల్లె మాజీ ఆర్డీఓ మురళిని కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అలాగే సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు ఈ కుట్రలో భాగస్వాములుగా ఉన్నట్లు ప్రభుత్వం నిర్ధారించింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. రెవెన్యూ శాఖ, సిఐడి అధికారులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మదనపల్లె సబ్ కలెక్టరేట్లో 2024 జూలై 21న జరిగిన ఫైళ్ల దహనం కేసు ఏపీలో పెద్ద సంచలనం సృష్టించింది. దానికి సంబంధించి కుట్రదారులను, సూత్రధారులను గుర్తించే పని చేపట్టింది సర్కార్. ఫైల్లో కుట్ర దాగి ఉందని గుర్తించిన ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు వైసీపీ లీడర్స్ తో కుమ్మక్కై ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనలు, చట్టాలను ఉల్లంఘించినట్లు నిర్ధారించి చర్యలు చేపట్టింది. ఆధారాలను సమాధి చేసేందుకు పెట్టిన నిప్పులో దాదాపు 2440 ఫైల్స్ కాలినట్లు గుర్తించిన ప్రభుత్వం మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో పొలిటికల్ ప్రమేయం ఉందన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తోంది. అయితే ఈ కేసులో పెద్దిరెడ్డి పిఏ తుకారాంను విచారిస్తే గాని అసలు వాస్తవాలు వెలుగులోకి రావంటున్నారు పరిశీలకులు. మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైల్స్ దహనం కేసులో 4వ నిందితుడిగా ఉన్న తుకారాంను ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. పర్యాటక వీసాపై అమెరికా వెళ్లిన తుకారాంను స్వదేశానికి రప్పించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఆయనకు అనధికార పిఏగా పనిచేశారు తుకారాం. నిజానికి ఆయన విశ్రాంత ఉపాధ్యాయుడు. పదవీ విరమణ అనంతరం పెద్దిరెడ్డి వద్ద ప్రైవేట్ కార్యదర్శిగా చేరారు. పెద్దిరెడ్డి వ్యవహారాలు చక్కబెట్టడంలో కీలకంగా వ్యవహరించారు. కేసు తీవ్రత దృష్ట్యా తనను అరెస్ట్ చేస్తారని భయపడిన తుకారాం ముందస్తు బెయిల్ కోసం గతేడాది డిసెంబర్ 10న హైకోర్టు గడప తొక్కారు. ఈలోపే సందర్శక పర్యాటక వీసాపై దేశం వదిలి పారిపోయారు. పర్యాటక వీసాపై విదేశాలకు వెళ్లిన వారు గరిష్టంగా 6 నెలల్లో తిరిగి రావాల్సి ఉంటుంది. జనవరితో ఆ గడువు ముగిసింది. కానీ తుకారాంని స్వదేశానికి రప్పించేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. తుకారాంను అరెస్ట్ చేసి విచారిస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు, అక్రమాలు మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.